Please subscribe Telugu 7 Media. క్లైమాక్స్లో వచ్చి ఒక చిన్న ట్విస్ట్ సార్, అది ఇప్పుడే రివీల్ చేస్తే ప్రేక్షకులకు అది తెలిసిపోద్దని చెప్పి నేను రివీల్ చేయట్లేదు. వనము అంటే అందరికి తెలిసింది, అది ఓకే. ఆ కలివి అనేది మాత్రం సినిమాకు ఒక చిన్న పాయింట్ సార్. అది సినిమా ఆ లాస్ట్ క్లైమాక్స్లో చాలా మందిని ఆశ్చర్యపరిచేలా చేస్తుంది సార్. అది ఓకే ఓకే, ఒక రియల్ సంఘటన తీసుకున్నాను సార్ నేను అది యాక్చువల్లీ. కానీ ఇప్పుడు సినిమా అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు, ఇందాక ఫీల్ అయినట్టే ఒక చిన్న సినిమాకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పారు. కానీ మీకు సినిమా తీసేటప్పుడే తెలియదా సార్ ఇట్లాంటి పరిస్థితి ఉందని? సార్ ఖచ్చితంగా తెలుసు సార్. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్లో ఇది నా థర్డ్ ఫిలిం సార్. నేను ఫస్ట్ సినిమా అనుకోకుండా ఏం జరిగింది అంటే సినిమా చేశాను. శ్రీహరి గారు లాస్ట్ సినిమా జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ అనే సినిమా చేశాను. ఇది నా ఫోర్త్ ఫిలిం సార్. ఒకటి ఫంటూ రన్ ఒక సినిమా ఉంది, అది రిలీజ్ ఇంకా కాలేదు సార్, అది సెన్సార్లో ఉంది. ఇది నా ఫోర్త్ ఫిలిం సార్. ఇది సార్ వాస్తవంగా చిన్న సినిమాలకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, చాలా రకాల కష్టపడి ఒక థియేటర్ దొరకడం కూడా చాలా కష్టం. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ మంచి సినిమాని ఆదరిస్తే, ఇప్పుడు ఉదాహరణకి సార్ చిన్న సినిమాలు చాలా సినిమాలు హిట్ అయిన సినిమాలు ఉన్నాయి సార్ చాలాగా. అంటే సినిమా ఫీల్డ్లో ఇప్పటికి కూడా ప్రొడ్యూసర్లు చిన్న సినిమాలకి లైఫ్ రాలేదని చెప్పి తెలిసి కూడా వాళ్ళు ఇంకా సినిమాలు తీస్తున్నారంటే కారణం ఏంటంటే ఖచ్చితంగా మేము ఏదో ఒక సినిమా ఖచ్చితంగా కొట్టకపోతామా, జనాలకు మేము మెప్పించకపోతామా అని చెప్పిన ఒక ఆధారం అయితే ఒకటి ఉంది సార్ కంపల్సరీ. 100 పెద్ద సినిమాలు ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే దానిలో 10 పెద్ద సినిమాలు ఉంటే 90 చిన్న సినిమాలే ఉంటాయి సార్ దాదాపు. ఆ 10 పెద్ద సినిమాలలో 4 మాత్రమే బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి సార్. కానీ చిన్న సినిమాలు ఏర్పడకుండా ఒక 40-50 సినిమాలు మిన్న ఓటీటీలోనో అక్కడో ఇక్కడో ఖచ్చితంగా సక్సెస్ రేట్ని సాధిస్తున్నాయి సార్. కానీ పబ్లిసిటీ తక్కువ అయిపోయింది అంతే దానికి. అంటే ఆదరణ అంటే పబ్లిక్లో మార్కెటింగ్లో పెద్దగా చూపించకపోయినా కానీ జనాల్లో మాత్రం చొచ్చుకెళ్తుంది సార్ ఓటీటీ ద్వారా. ఓకే అండి, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ సృష్టిలోకి మనం వచ్చాం, అలాంటి సృష్టిని ఇవాళ మనం వాస్తవం ఏంటంటే చాలామంది దాన్ని పొల్యూట్ చేస్తున్నాం, కాలుష్యం చేస్తున్నాం, దాన్ని ఖరాబ్ చేస్తున్నాం. ఆ సృష్టి లేకపోతే రేపు మనం ఉండమనే విషయాన్ని మర్చిపోతున్నాం. అంటే ఈ ఫాస్టెస్ట్ జనరేషన్లో, ఈ ఫాస్టెస్ట్ కల్చర్లో మనం అన్నీ మర్చిపోయి అన్నిటి నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ రేపు పొద్దున సృష్టి లేకపోతే మళ్ళీ మనం ఖచ్చితంగా మన జీవితం ఖరాబ్ అయిపోతాను ఒక సెన్స్ని మనం చెబుతూ, ఇది చిన్నపిల్లలకి ఎందుకు నాటుతున్నా అంటే సార్, ఇది భావి తరాలకు మనం ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యత. పిల్లలకి మనం ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్లేదు సార్, ఆయువుని ఇద్దాం సార్. ఆ ఆయువుని ఇవ్వడం కోసమే ఈ సినిమాని చేశాను సార్ నేను. అంటే ఇదివరకు బాల్యం అంటే చాలా గొప్పగా ఉండేది. అంటే మీరు కానీ ఎవరు కానీ సార్ గతంలో బాల్యం బాగుండేది, ఇప్పటి బాల్యం అనేది బాగాలేదు. అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లను మీరు అంతా డీల్ చేయబోతున్నారా? ఏదైనా మెసేజ్ ఇచ్చేసండి అట్లా సార్. ఇప్పుడు వాస్తవం ఏంటంటే మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నాం సార్ జనానికి. మనం ఇప్పుడు ఇంటి ముందర మనం 4 చెట్లు పెట్టుకునేది ఇప్పుడు పెట్టుకోవట్లేదు. జస్ట్ పూల కుండీలో తలిగేసుకొని దాన్నే ప్రకృతి అనుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ రోజులలో. అంటే ఇరికైన జీవితాలల్లో ఆ ఏసీ గదుల మధ్యలో బతుకుతూ చిన్న పూల మొక్కలను మనం ప్రకృతి అనుకుని బతికేస్తున్నాం సార్. అది కాదు ప్రకృతి. అసలు ప్రకృతి అంటే ఏంటిది అనేది జనాలకు చెప్పాలనుకుంటున్నా సార్ నేను. ఓకే, ప్రొడ్యూసర్ గారు సార్. థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారికి ఇవ్వండి. ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు ఓకే 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 మాట్లాడలేదు సార్. ఓకే ఓకే, మిమ్మల్ని అడ్రస్ చేస్తాను. స్టార్ హీరో పోస్టర్ మీద కనపడితేనే జనాలు థియేటర్కి రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇంత రిస్క్ తీసుకొని ఈ సినిమా తీయడానికి ప్రధాన కారణం ఏంటి? అది కాకుండా ఓటీటీలో కూడా ఎంతో కొంత సక్సెస్ అవుతుంది అన్నారు మీరు ఇందాక. ఓటీటీని అప్రోచ్ అయ్యారా? ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? సార్ వాస్తవంగా ఆల్రెడీ ఇప్పుడు ఈటీవీ వాళ్ళకి ఆల్రెడీ అప్రోచ్ అయినాం సార్. వాళ్ళు ఆల్రెడీ రేపో మాపో మాకు ఇంకా చెప్తాను, సినిమా కూడా చూశారు వాళ్ళు. మైబీ రేపో ఎల్లుండో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. పోస్టర్ అనేది మనం ఎంత ఇంపాక్ట్ పరిచినా, అంటే పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మంచిగా ఉంటే తప్ప సినిమా చూడట్లేదు సార్ జనాలు ఈ రోజుల్లో. ఎంత పెద్ద సినిమా అయినా సరే ఫస్ట్ మార్నింగ్ షో తోటే తెలిసిపోతుంది సార్. ఈ సినిమా ఇప్పుడు ఖచ్చితంగా మీరు ట్రైలర్ చూశారు సార్. మీ మనస్సాక్షి తెలిసి ఉంటుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఇది ఆడే సినిమానా ఆడని సినిమానా అనే విషయం మీకు అర్థమైపోయి ఉంటుంది సార్. నేను కొత్తగా అయితే నేను సినిమా తీయలేదు సార్. నాది 4th ఫిలిం. అంటే నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో జనానికి ఏదో కావాలి, జనానికి మనం ఏదో ఇవ్వాలి, ఖచ్చితంగా నలుగురిలో మన పేరు తెలవాలి అని అంటే సమాజానికి పనికొచ్చే ఒక సినిమా తీయాలనిపించింది సార్ నాకు. వాస్తవంగా సమాజానికి పనికొచ్చిన ఒక సినిమా తీయాలనిపించి ఈ స్టోరీని ఎంచుకోవడం జరిగింది సార్. అంతే తప్ప దీంట్లో స్టార్ కాస్ట్ అంటారా సార్? వాస్తవం ఏంటంటే ఇప్పుడు పిల్లలు నాగదుర్గ అండ్ సమ్మెట గాంధీ గారు, రఘుబాబు గారు, బిత్తిరి సత్తి గారు, బలగం సత్యనారాయణ, విజయలక్ష్మి గారు, కొంతమంది వీళ్ళ మట్టుకే చేశాను. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ సార్ ఇది. దీనిలో ఎంత పెద్ద స్టార్ను పెట్టినా నాకు సరిపోదు. ఇది వాస్తవం ఏంటంటే నాకు నోన్ పర్సన్సే ఉండాలి. ఈ కథనే హీరో సార్. వాస్తవంగా ఆ ధైర్యంతో సినిమాని చేయడం జరిగింది సార్. ఓకే, మీరు ఈ జోనర్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అందరూ కమర్షియాలిటీ అని పరిగెడుతున్నారు, ఎన్నుకని డబ్బులు వస్తాయి ఇటు కొడితే
అనే మైండ్ సెట్లో ఉన్న పరిస్థితుల్లో మీరెందుకు సైడ్ ట్రాక్ మెయిన్ ట్రాక్ ఎంచుకొని మీ ఉద్దేశం ఏంటి అసలు? ఎందుకు మీకు మైండ్ సెట్ ఇలా మారింది? కమర్షియల్ అంటే ఏంటి సార్ అసలు? ఏంటండి కమర్షియల్ అంటే ఏంటి సార్? ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి ఎక్కువ మనీ చేసుకొని ఎక్కువ బిజినెస్ చేసుకొని బిజినెస్ మైండ్ సెట్ ఎట్లా అంటే అంటే అది సినిమాలో అంటే కమర్షియాలిటీ అంటే ఏంటి సార్? ఎట్లా అంటే ఏం తీస్తే కమర్షియాలిటీ అవుతుంది అది సినిమా? మీకు డబ్బులు అవసరం లేదా? డబ్బులు కావాలా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా? దేనికోసం వచ్చారు? ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నారని క్వశ్చన్. రైట్. డబ్బులు అవసరం లేకుంటే ఎవరు ఉండరు సార్. కమర్షియాలిటీ అంటే 4 బూతు డైలాగులు, 4 ఫైట్ సీన్లు, నలుగురిని చంపడం, నలుగురు నరకడం, నలుగురు కొరకడం కాదు సార్ సినిమా కమర్షియాలిటీ అంటే. ఇది నేను తీసింది పక్క కమర్షియల్ సినిమా సార్. ఒక మనిషిని చెట్టు నాటమని చెప్పడం కన్నా కమర్షియల్ ప్రపంచంలో ఇంకేముంటుంది సార్? ఓకే. చెట్టును ప్రేమించమని చెప్పడం కన్నా పెద్ద కమర్షియాలిటీ ఏముంటుంది సార్? చెట్టును కాపాడుకుందామని చెప్పడం కన్నా పెద్ద కమర్షియాలిటీ ఏముంటుంది సార్? చెట్టును మొక్కండి, చెట్టుని నమ్మండి, చెట్టు లేకపోతే మనం లేము అనే విషయం చెప్పడం కన్నా పెద్ద కమర్షియాలిటీ ఏముంటుంది సార్ దీంట్లో? ఇది పక్కా కమర్షియల్ సినిమా సార్. ఖచ్చితంగా నాకు అంటే దైవం, ఆ దైవం అంటే ఆ ప్రకృతి, పంచభూతాలు నాకు సపోర్ట్ చేస్తే రేపు పొద్దుగల ఈ సినిమాని గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్కి మేము అచ్చు పెట్టుకుంటున్నాం. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నా సినిమాని ఎత్తుకుంటే నా సినిమా ఆ పిల్లలే నా సినిమాని మోసుకెళ్తారు సార్. అద్భుతమైన కమర్షియాలిటీ చేస్తారు సార్ సినిమాని. ఆల్ ది బెస్ట్ అండి. మీ నమ్మకం నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కొన్ని అవార్డులను దృష్టిలో పెట్టుకొని చేశారు. కొన్ని అవార్డులు వచ్చినాయి కొన్ని ఫిల్మ్లకి. వాళ్ళు రకరకాల ఫెస్టివల్స్లో కూడా పంపించారు. మీకు ఆ ఉద్దేశంతో తీశారా ఏంటి? సార్ అవార్డ్స్ అనేది అది దైవేచ్ఛ. నేను అవార్డ్స్ కోసమని కాదు, కానీ ప్రజలకు, పిల్లలకు, మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకు, ఈ జనరేషన్కి ఏదో చేయాలనిపించింది సార్. అంటే వాస్తవంగా ఏంటంటే ప్రకృతిలో ఆడుకోవడం మర్చిపోయిండు, సెల్ ఫోన్లో ఆడుకుంటుండు పిల్లాడు. మన వాస్తవంగా పిల్లల తల్లిదండ్రులు కూడా మావాడు మస్తు గేమ్లు ఆడతారని చెప్తాడు, కానీ సెల్ ఫోన్లో ఆడుతున్న విషయం మర్చిపోతున్నాడు. స్పోర్ట్స్ శారీరకంగా మానసికంగా మనిషికి హెల్తీగా ఎట్లుంటుంది సార్? అబ్బాయి పిల్లలు ఎట్లుంటారు ఇప్పుడు? ఉంటున్నారు అక్కడ? శారీరకమైన గేమ్స్ ఆడుతున్నారా పిల్లలు? ఆడట్లేదు. ఈ సినిమాలో ఆడమని చెప్తున్నాను నేను. శారీరకంగా ఆడండి, మీ మైండ్ మెచ్యూర్ లెవెల్స్ పెరుగుతాయి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, పౌష్టికరంగా ఉంటారు. అది ప్రకృతిలో ఆడండి, ఇంకా బాగుంటుంది అనే విషయాన్ని చెప్తున్నా సార్. అంటే ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని అంటే ఫెస్టివల్స్కి పంపాలన్నా లేకపోతే ఏదన్నా డెఫినెట్గా పంపుతాం స్టాండర్డ్స్ తోటి. ఖచ్చితంగా అంటే కొన్ని స్టాండర్డ్స్ని మర్చిపోకుండా తీస్తాం సార్. ఎందుకంటే సినిమాలో ఒక సిగరెట్ తాగే సీన్ కానీ, మందు తాగే సీన్ కానీ, ఒక బూత్ డైలాగ్ కానీ, ఎందుకంటే పిల్లలకి చూపించాలనుకుంటున్న సినిమా, పిల్లలకి సినిమా చూపించాలనుకున్నప్పుడు ఎంత నీట్గా ఉండాలి సినిమా, ఎంత పవిత్రంగా ఉండాలి, అంత పవిత్రంగా ఈ సినిమాని తీయడం జరిగిందండి. ఖచ్చితంగా చిన్నపిల్లల కోసమే ఈ సినిమాని మైండ్లో పెట్టుకొని తీయడం జరిగింది. డెఫినెట్గా దీంట్లో ఎలాంటి వల్గారిటీ సీన్స్ ఉండవు, బూత్ డైలాగ్ ఉండదు. వీళ్ళు అంటే జస్ట్ చెడిపోని చెప్పడానికి కూడా ఒక చిన్న రీజన్ ఉండదు సార్. అలాంటి లేకుండానే సినిమా తీయడం జరిగింది సార్. అంటే ఆ రకంగా కూడా డబ్బులు వస్తాయండి ఫెస్టివల్స్కి పంపడం, అవార్డ్స్ అవి కూడా కొంత వస్తుంది సార్. అవును, మీకు సపోర్ట్గా డెఫినెట్ ఫైనాన్షియల్గా. అవును సార్. బట్ ఆ యొక్క స్టాండర్డ్స్ తీయడంతో పాటు అక్కడ పోటీ పడే పాయింట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, డెఫినెట్గా సార్. ఇప్పుడు మిందాక ఎన్నో బాల సినిమాలు వస్తాయి. అవును సార్. ఇప్పుడు ఫెస్టివల్స్కి వాటికి వాటికి పోటీ పడేటువంటి పాయింట్స్ దీంట్లో ఏమున్నాయి? డెఫినెట్గా సార్. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు పోటీ పడే సినిమా అంటే మీకు ఇందాక చెప్పిందే అది సార్. ఏం చెప్పానంటే ఈ సినిమా పిల్లలకి మైండ్లో చిన్నప్పుడే ప్రకృతి యొక్క అవపోషణని వాళ్ళ మైండ్లో చిన్నప్పుడే ఇంజెక్ట్ చేయాలని ఒక సెన్స్ని చెప్తున్నామని చెప్పినాం. అదే పెద్ద పాయింట్ సార్ ఇందులో. ఇప్పుడు నేను పెద్దవాళ్ళకి చెప్తే చెట్లు నాటంటారా అని చెప్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ చిన్నపిల్లలకి ఒక అంటే వీడియో రూపకంగా ఒక వినోదాత్మకంగా చెప్తే వాళ్ళ మైండ్లో ఖచ్చితంగా అది ఇంజెక్ట్ అవుతుంది. ఇంజెక్ట్ అయ్యి ఖచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి పిల్లలు మొక్క కనపడితే మొక్కుతారు సార్, మొక్కల్ని ఖచ్చితంగా పెడతారు సార్ ఇంటి దగ్గర. అలా వాళ్ళ మైండ్లో ఇంజెక్ట్ అయ్యేలా తీశాను నేను. అందుకే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా మాతో పాటు ఇప్పుడు మీరు అన్నారు అవార్డ్స్ బేస్లో వాళ్ళ పోటీకి వస్తే ఆ పోటీలో నేను గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నా సార్ ఈ సినిమా ద్వారా. కరెక్ట్ 2 గంటలు సార్, కరెక్ట్ 2 hours అంతే. ఎందుకంటే థియేటర్కి వెళ్తున్నాం కాబట్టి దానికోసం అని చెప్పి మేము ఒక 2 hours అంటే సాంగ్స్ కొంచెం పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం కోసం పిల్లలతోటి సాంగ్స్ అండ్ ప్రకృతి గురించి సాంగ్స్ పెట్టడం జరిగింది సార్. కొంచెం డైరెక్టర్ గారు సార్ ఇక్కడ సార్ సో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి చూపిస్తాము, వాళ్ళతో కొలాబరేట్ అవుతామని చెప్పారు కదా, మీకు గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారా? వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఆల్రెడీ అవుతున్నామండి, ఆల్రెడీ మాట్లాడినాం.
గవర్నమెంట్ తోటి ఆల్రెడీ మాట్లాడినాం. మేము సినాప్సిస్ కానీ దానికి సంబంధించిన అన్ని పంపించాం డీటెయిల్స్. దాదాపు ఈ 3-4 డేస్లో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పని బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత కలుద్దామని చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళి తర్వాత సీఎం గారిని కలిసి దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము డేటా పంపించినాం సార్ ఆల్రెడీ. ఆయనతో కూడా మాట్లాడాలనుకుంటున్నాం మేము త్వరలో సార్. సో కంప్లీట్గా ఫస్ట్ నుంచి థియేటర్కల్ ఫిల్మ్ అనుకున్నారు సార్, లేకపోతే ఓటీటీ కనుక్కొని క్వాలిటీ బాగా రావడం వల్ల? లేదు సార్, ఫస్ట్ నుంచి ఓటీటీ విత్ థియేటర్. అంటే థియేటర్ జనాన్ని కూడా మనం వదలొద్దు, ఈ సినిమా ఖచ్చితంగా వాళ్ళకు కూడా చూపించాలి అని ఒక సెన్స్ తోటి తీయడం జరిగింది సార్. ఇది పక్కాగా సార్ ఇప్పుడు పిల్లలకి ఒక మంచి సామాజిక సందేశం ఇవ్వాలనే ప్రయత్నం మంచిదే, కానీ ఇవాళ రేపు పిల్లలు మొబైల్ ఫోన్లు పట్టుకొని వదలడం లేదు. ఇలాంటి సినిమా ద్వారా ఇలాంటి కథ చెప్తే వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా సార్. ఇప్పుడు అందుకే నేను పోస్టర్ మీద ఇందాక ఒక కొటేషన్ రాశానని చెప్పగా సార్, తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకు ఖచ్చితంగా చూపించాల్సిన సినిమా కలివివనం. ఇప్పుడు సినిమాలో ఒక సీన్ రాశాను సార్ నేను ఆల్రెడీ. వాడు పొద్దుస్తాం మనం ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఒక మేడం వచ్చి చెప్తుంది, అరే వాడు చూస్తే నీ రెటీనా ఖరాబ్ అవుతుంది, దానివల్ల నీ మైండ్ కిల్ అయిపోతుంది, నువ్వేం చేయలేకపోతావు అని చెప్పి నాకు శారీరకమైనటువంటి గేమ్స్ని అలవాటు చేస్తుంది ఆ టీచర్. అలాంటి ఒక కొన్ని సీన్లు పెట్టడం వల్ల ఖచ్చితంగా పెద్దవాళ్ళకి అనిపిస్తుంది, అంటే మా పిల్లలు ఫోన్ పట్టుకోవద్దు, వాళ్ళకి కొంచెం మానసిక అంటే శారీరకమైన గేమ్స్ ఆడడానికి మనం ప్రియారిటీ ఇవ్వాలని ఒక చిన్న ఆలోచన మాత్రం కలుగుతుంది సార్. డెఫినెట్గా పిల్లలు 100 మందిని మార్చకపోవచ్చు సార్, కనీసం ఒక 10 మందిని మార్చచ్చు కదా సార్. ఇప్పుడు వాస్తవంగా పోరాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక్కరే సార్, గాంధీ గారైనా, సుభాష్ చంద్రబోస్ అయినా, అల్లూరి సీతారామరాజు ఏమైనా సరే, పోరాటం మంచిదైతే వెనుక 100 మంది నడుస్తారు సరే, 1000 మంది అవుతారు, లక్షల మంది అవుతారు వాళ్ళే. ఆ పోరాటంలో 10 మందినన్నా మార్స్తే చాలు కదా అని ఒక సెన్స్ కొద్ది నేను బయటకు వెళ్ళాను సార్. గుడ్ అండి, గుడ్. పిల్లలు మాట్లాడతారా మీరు? ఏంటి చాలా చాలా బాగుంది. ఒక్కొక్కరు మాట్లాడు. మీ పేరు చెప్పండి. నా పేరు నిహార్. ఈ మూవీ చాలా బాగా అనిపించింది. ఇంకా నేచర్ ఇంపార్టెన్స్ ఏందో అర్థమైంది, చెట్లు ఎందుకు నాటాలో అవన్నీ అర్థమైంది. డైరెక్టర్ ఏం చెప్పాడు మీకు? ఏం నేర్పించాడు? ఎలా ఇదంతా మీకు అర్థమవుతుందా? నేచర్ ఓకే, అర్థమయ్యేలా మూవీ తీశారు కాబట్టి అది చూస్తే అర్థమైంది. ఓకే, గ్రేట్. పాప చెప్పమ్మా. నా పేరు సాన్వి పటేల్. ఓకే, ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంత మంచి మూవీలో ఛాన్స్ ఇచ్చిన రాజనరేందర్ డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్ యూ. మీ క్యారెక్టర్ ఏంటి? మీరు దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? నా క్యారెక్టర్ గంగజల, అంటే దాని మీనింగ్ వాటర్. ఓకే. యాక్చువల్లీ ఏమంటే ఇలా 5 పిల్లల్ని ఎట్లా పెట్టుకున్నారంటే సినిమాలో పంచభూతాలు అంటే 5 పిల్లలు సార్ సినిమాలో మెయిన్. అదంటే వీళ్ళకి పేరు కూడా ఎలా పెట్టినంటే ధరణి, గంగజల, ఆకాష్, సూర్య, పవన్. పంచభూతాలు అంటే ఒక 5 పిల్లలు, హరిత అని ఒక టీచరు, భూమయ్య అని ఒక రైతు. ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక అడవిని ఎట్లా కాపాడుకున్నారు అనేది సినిమా సార్. గ్రేట్. అంటే ఈ కథ చెప్పాలనే పూడి సత్యనారాయణ అనే పేరు మీరు వినే ఉంటారు సార్. మళ్ళీ నేను టీజర్ లాంచ్కి ఆయన ఇన్వైట్ చేసిన గెస్ట్గా. ఆయన సొంత 70 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచేశాడు సార్. ఇలా ఒక గజం జాగా ఉంటే దాన్ని ఎట్లా బిజినెస్ చేద్దామని చెప్పని ఆలోచించుకున్నటువంటి ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో, ఈ కాలంలో ఆయన సొంత 70 ఎకరాల ల్యాండ్ని ఒక 40-50 ఏళ్ళు కష్టపడి అడవిగా మలిసి దాని నుంచి ఎలాంటి లబ్ధి పొందకుండా పక్షులకు, జీవరాశికి వదిలేసింది సార్ అడవిని. మీరు గూగుల్లో కొడితే ఆయన గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఆయనకు అవార్డ్స్ కూడా వచ్చినాయి, చాలా అవార్డ్స్ వచ్చినాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే అసంటోళ్ళ విషయాల గురించి మనకు తెలియదు, అంత మంచుల గురించి మనకు తెలియదు. అప్పుడు నాకు అది చదివిన తర్వాత, అది చూసిన తర్వాత నాకు అనిపించిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు అడవి ఓకే, ఈ అడవిని రేపు పొద్దుగల తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆయన ఎమోషన్ ఎట్లా ఉంటుంది? ఆ ఊర్లో అదే మార్గాన, అడవి మార్గాన స్కూల్కి వెళ్తున్న పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ అడవితోటి లబ్ధి పొందుతున్నటువంటి ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? దాన్ని ఎమోషన్గా చేసుకొని చేసిన సినిమా కలివివనం సార్. డైరెక్టర్ గారు సార్, ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే దీనికి ఎన్ని అవార్డ్స్ వస్తాయో పక్కన పెడితే కానీ ఒక మంచి సినిమా తీసారని మీకు ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో ఇంకోటి ఏంటంటే, మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా, సార్ గెస్ట్లు లేరు, నా సినిమాకి చాలా మంది గెస్ట్లకు ట్రై చేశాను అని అన్నారు. కానీ మీ సినిమాలోనే చాలా మంది గెస్ట్లు ఉన్నారు సార్, అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు రాలేరు అంటారు ట్రైలర్ సార్? ఇది మంచి క్వశ్చన్ సార్. వాస్తవం నేను చెప్పలేకపోయినా మీరు అడిగారు కాబట్టి చెప్తా సార్.
వాస్తవం ఏంటంటే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సినిమాకి అయిన క్యారెక్టర్ ఎవరికైనా ఒప్పించుకొని మనం సినిమా చేస్తే చిన్న సినిమాల పరిస్థితి ఎట్లుందంటే నటించిన ఆర్టిస్టులు కూడా సపోర్ట్ చేయట్లేదు సార్. సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళ బాధ్యత అయిపోయింది అనుకుంటుంటారు, కానీ సినిమా రిలీజ్ అయిన వరకు వాళ్ళ బాధ్యత ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోతారు సార్. వాస్తవంగా అగ్రిమెంట్ ఉంటుంది కదా సార్, అగ్రిమెంట్లో మీరు ముందే ఉంది, మాట్లాడుకుంటారు కానీ కదా. మేము ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం కోసం దీన్ని వాళ్ళతోటి కాంట్రవర్సీ చేసుకోవడం కోసం సినిమా తీయలేం కదా సార్. ఇప్పుడు ఒక సినిమా బ్రతకాలని ప్రతి ఒక్క అడిగాను సార్, ఆర్టిస్ట్ కోరుకుంటారు. నేను వాస్తవంగా ప్రతి ఒక్క సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కు, ప్రతి ఒక్క టెక్నీషియన్కు ప్రతిరోజు నేను ఫోన్ చేస్తూనే ఉంటాను సార్. ప్రతిరోజు వాళ్ళకి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, ఒక పోస్టర్ రిలీజ్ అయినా, ఒక ఏదైనా థాట్ వచ్చినా, ఇట్లా చేద్దామని చెప్పి థాట్ వచ్చినా వాళ్ళందరికీ నేను దాన్ని పోస్ట్ చేస్తూనే ఉన్నా. వాళ్ళు వెరీ గుడ్ సూపర్ అంటారు తప్ప కానీ దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు సార్. వాస్తవంగా ఒక సెలబ్రిటీ ఒక చిన్న పోస్ట్, ఒక చిన్న ట్వీట్ చేస్తే ఎంత మైలేజ్ వస్తుందో తెలుసు మీకు, ఎంత మైలేజ్ వస్తుందో తెలుసు మీకు. అలాంటి మైలేజ్ చిన్న పోస్ట్ పెట్టడానికి కూడా వాళ్ళ టైం దొరకట్లేదు సార్, చిన్న పోస్ట్. మేబీ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళు ఈ మీరు మాట్లాడిన మాటలు విని మేబీ రెస్పాన్స్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.